నమస్తే. మనం ఇక్కడ ఆవాలు లేదంటే రాగులు లేకపోతే జొన్నలు సజ్జలు ఇవన్నీ క్లీన్ చేసుకోవడం కొంచెం ప్రాసెస్ అండి. ఎందుకంటే రాళ్ళు ఉంటాయి, చిన్న చిన్న ఇసుక ఉంటుంది కదా. ఆ విధంగా చేయాలంటే చూడండి, ఇలా ఒక ప్లేట్ అనేది తీసుకొని కింద చాట అనేది పెట్టుకుంటున్నాను. ఇలా పైనుంచి కొంచెం కొంచెంగా పోసుకున్నారంటే చిన్నగా చేతులతో వీడియోలో చూపించినట్టుగా ఇలా నిమురుతూ ఉండాలన్నమాట. కిందకి జారి వచ్చేస్తాయి. ఆ లాస్ట్లో వచ్చేసి అలా నిమురిన తర్వాత పైన అలా చిన్న రాళ్ళు కానీ ఇట్లాంటివి ఉండిపోతాయి అన్నమాట. ఆ పైన పడేసి రాళ్ళని పడేసి చూడండి, రాళ్ళనే ఉండిపోతాయి. ఆ విధంగా కిందకి వెళ్ళి చిన్నగా అంటూ ఉంటే కొంచెం కొంచెమే ఫస్ట్ చేసుకోవాలి, ఎక్కువ క్వాంటిటీ వేయకుండా. అలా మళ్ళీ వేసిన తర్వాత మళ్ళీ ఎక్కువ ఉన్నాయనుకుంటే మళ్ళీ రెండోసారి కూడా వాటిని అలా ఈ విధంగానే చేసుకోండి. ఇది పాతకాలం నాటి పద్ధతేనండి. ఈ విధంగానే మేము చేస్తాం. రాగులు కానీ జొన్నలు కానీ ఆవాలు కానీ ఈ విధంగా క్లీన్ చేసుకోండి. చూడండి ఎంత శుభ్రంగా వచ్చేస్తాయి. రాళ్ళు కానీ ఏమైనా కూడా వచ్చేస్తాయి అన్నమాట. ఇలా కొంచెం కొంచెంగా పైనుంచి ఏటవాలుగా పెట్టుకుని మీరు చేయాలన్నమాట. ఏటవాలుగా ఇలా అంటూ ఉన్నారంటే ఆటోమేటిక్గా ఇసుక అనేది సపరేట్ అయిపోతుంది. థ్యాంక్ యూ.